హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. ఏప్రిల్ 1 అండ్ 2 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈ ఏప్రిల్ 2 నేను లోకల్ న్యూస్ కవర్ చేయట్లేదు, రేపు చేద్దాం తెలంగాణ అండ్ ఏపీ అని చెప్పేసి. సో ఫస్ట్ ఎకనామీ, జిఐ ట్యాగ్ ఎకనామీ కిందకి వస్తుంది. డబ్ల్యూటీఓలో మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఈ కుంభకోణంలో తమలపాకు వెరీ ఫేమస్, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ప్రశ్న ఎలా వస్తుందంటే, తమిళనాడులో తమలపాకు అని చెప్పేసి ప్రశ్న ఇస్తాడు, ఆ లొకేషన్ని అడుగుతాడు. సో కుంభకోణం గుర్తుపెట్టుకోవాలి. కన్యాకుమారి లోపల పూలదండ వెరీ ఫేమస్, దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. సో నెక్స్ట్ అండి, ఇక మనకు 31 మార్చ్ అయిపోయింది కాబట్టి కొన్ని రిపోర్ట్స్ మనం ఎకనామీ లోపల అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫారెన్ ట్రేడ్ ఏదైతే ఉందో, సో అందులో ఎఫ్డిఐ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు, అవన్నీ మనం అప్డేట్ చేద్దాం వితిన్ 1 వీక్ లోపల. తర్వాత ఈ పబ్లిక్ ఫైనాన్స్ లోపల కూడా కొన్ని ఈ ట్యాక్స్ కలెక్షన్ అని చెప్పేసి, ప్రత్యక్ష పన్ను వసూలు, పరోక్ష పన్ను వసూలు అని చెప్పేసి, సో 24-25 ఎకనామిక్ ఇయర్లో ఎంత అని చెప్పేసి, దేని వాటా ఎంత, అది మనం ఫోకస్ చేయాలి. సో ఈ ఏప్రిల్ 1 వీక్ లోపల సో అది కంప్లీట్గా అప్డేట్ చేస్తాను. ఇప్పుడు పేపర్లో కొన్ని వస్తూ ఉంటాయి ఈ 1 వీక్ పాటు, వాటిని కవర్ చేద్దాం ఒకసారి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండి. సో 24-25లో 23,622 కోట్లు వచ్చినాయి. అంతకుముందు చూస్తే 21,083 కోట్లు. అసలు వాస్తవంగా మనకి 23-24 కంటే ముందు ఏ ఒక్కసారి 20,000 కోట్ల కంటే మించలేదు. సో 20,000 కోట్లని తొలిసారిగా ఏ ఇయర్లో అధిగమించింది అంటే 23-24లో. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చింది మనకు. సో 23,000 కోట్లు రఫ్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే గవర్నమెంట్ సెక్టార్లో 35%, ప్రైవేట్లో 65 ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ లోపల 35, ప్రైవేట్లో 65%. మన రక్షణ రంగ ఎగుమతుల లోపల ప్రభుత్వ రంగం వాటా కంటే ప్రైవేట్ రంగ వాటానే ఎక్కువ ఉంది. రైట్. సో నెక్స్ట్ చూస్తే జిఎస్టీ కలెక్షన్ అండి. సో 24-25 ఇయర్ మొత్తం డాటా వచ్చింది 22.8 లక్షల కోట్లు అండి. గతంతో పోలిస్తే ఎక్కువే ఉంది మనకు. నికర వసూళ్ళు అంటే జిఎస్టీ మనకు కొంత వెనక్కి వెళ్ళిపోతుంది. సో అది పోంగా మిగిలిన చూస్తే 19.56 లక్షల కోట్లు అని చెప్పేసి. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫైనాన్స్ పాఠం లోపల ఈ ట్యాక్సెస్ని అప్డేట్ చేస్తా, అప్పుడు మనము డిస్కస్ చేద్దాం. ఇక్కడ చిన్న బిట్సే ఉన్నాయి, ఇట్లా చదవద్దు, గుర్తుండదు కూడా. పబ్లిక్ ఫైనాన్స్ లోపల ట్యాక్సెస్ వెరీ ఫేమస్, దాన్ని అప్డేట్ చేద్దాం. ఫారెన్ ట్రేడ్ లోపల ఈ ఎక్స్పోర్ట్స్ ఏ కంట్రీస్కి ఎక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కువ, ఎఫ్డిఐ ఎంత వచ్చింది, నెట్ ఎఫ్డిఐ ఎంత అని చెప్పేసి, తర్వాత మన ఇది విదేశీ రుణం ఎంత అని చెప్పేసి, విదేశీ మారక నిల్వలు ఎంత అని చెప్పేసి ప్రతిదీ మనకి అప్డేట్స్ వస్తుందండి. సో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం కంపల్సరీ, ఒక కరెంట్ ఇష్యూ కింద ఈ అప్డేట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ అండి, వెరీ ఫేమస్, ఇది ఎకనామీ లోపల నీతి ఆయోగ్ యొక్క పోర్టల్ కాబట్టి తరచుగా నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమాలు ఎగ్జామ్ లోపల వస్తాయి. ఏంటి ఇది అంటే, నీతి NCAER ఈ సంస్థ పేరండి. స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ స్టార్ట్ చేసింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ స్టార్ట్ చేసిన పోర్టల్ పేరు నీతి NCAER, స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్. దీన్ని ఏ 2 సంస్థలు డెవలప్మెంట్ చేసినాయి అంటే, ఒకటి నీతి ఆయోగ్, దీనికి కొంచెం హెల్ప్ చేసిన సంస్థ పేరు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎందుకు అంటే, మొత్తం మీద ఈ 30 ఇయర్స్ డాటా సేకరిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటికీ అండి, 1991 నుంచి 2022-23 వరకు. సో 30 ఇయర్స్ డాటా సేకరిస్తుంది. దేనికోసము, ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 28 స్టేట్స్ ఉన్నాయి కదా, సో స్టేట్స్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ యొక్క డాటాని కలెక్ట్ చేస్తుంది. ఒక సమగ్రమైన ఐడియా వస్తుంది మనకి, ఏ రాష్ట్రం ఎలా ఉందని చెప్పేసి, 30 ఏళ్ళ లోపల సో ఎలా ఉందని చెప్పేసి ఒక డాటా ఇస్తుంది. సోషియో స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ రెండింటినీ ఇస్తుంది. కాబట్టి నీతి ఆయోగ్ను NCAER ఆ 2 ఇన్స్ట్రుమెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే స్పేస్ అండి. సో ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. ఈ స్పేస్లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి. అటువంటిది ఫ్రామ్ 2 అని చెప్పేసి ఒక స్పేస్ ఎక్స్ యొక్క మిషన్ అండి. ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం ధృవ ప్రాంతాల మీద, సో మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ పేరే ఫ్రామ్ 2 అని చెప్పేసి పిలుస్తాం. ధృవ ప్రాంతాల మీదకి మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ పేరు ఫ్రామ్ 2 అని చెప్పేసి. సో ఇది ఏ రాకెట్ మోసుకెళ్తుంది, స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్. ప్రయోగ ప్రదేశం ఎక్కడి నుంచి ప్రయోగించారు, కేప్ కెన్నడీ
అమెరికా లోపల. సో ఈ మనుషుల్ని ఏది తీసుకెళ్తుంది అంటే సో రెసిలియన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రెసిలియన్స్ అనే క్రూ క్యాప్సూల్ తీసుకెళ్తుంది. సో ఇది రాకెట్ పేరు అండి, ఇది మిషన్ పేరు, ఇది తీసుకెళ్లే దాని పేరు. సో క్రూ క్యాప్సూల్స్ పేరేంటి, రెసిలియన్స్ అని చెప్పేసి పిలుస్తాం. వ్యోమగాముల పేర్లు 4 ఉన్నారు. సో మీ ఇష్టం, యాజ్ యువర్ చాయిస్. బట్ ఒకసారి చూసుకోవాలి, ఇది ఫస్ట్ మిషన్ కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకరు మహిళ ఉన్నారు, ఒకరు నార్వే యొక్క మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు ఉన్నాడు. సో ఫస్ట్ చూస్తే చున్ వాంగ్ అండి, చైనా ఈ మిషన్ యొక్క కమాండర్ చున్ వాంగ్. నెక్స్ట్ జానికే మిక్కెల్సన్ అని చెప్పేసి నార్వే లోపల ఫస్ట్ అంతరిక్ష యాత్రికుడు అండి, కాబట్టి ఈ మిక్కెల్సన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రబియా రోగే, జర్మనీ, ఉమెన్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి, రబియా అని చెప్పేసి పిలుస్తాం, జర్మనీ. నెక్స్ట్ ఎరిక్ ఫిప్స్, ఆస్ట్రేలియా అండి. సో ఒకసారి చూస్తే మీకు చున్వాంగ్, జానికే, రబియా, ఎరిక్, ఇట్లా 4 పేర్లు కనీసం ఎగ్జామ్ లోపల MCQ వచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయగలగాలి. రబియా అంటాం, ఎరిక్ అంటాం, ఫిప్స్ అంటాం, జానికే అంటాం, చున్వాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఈ మిషన్ లోపల వెరీ ఫస్ట్ టైం మనము ఎక్స్రే తీస్తామట అక్కడికి వెళ్ళి. సో వెరీ ఫస్ట్ టైం అంతరిక్షం లోపల ఎక్స్రే కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మష్రూమ్స్ మనం పెంచుతున్నాము మైక్రోగ్రావిటీ వాతావరణం లోపల, అక్కడనే. సో మష్రూమ్స్ వెరీ ఫస్ట్ టైం అంతరిక్షం లోపల, దాంతోపాటు ఎక్స్రే తీయడం వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి పిలుస్తాం. 4 పేర్లు ఈజీగా గుర్తుంటుంది, ఒకసారి బై హార్ట్ చేయండి. ఎందుకు బై హార్ట్ చేయాలి, ఇట్ ఈస్ ఫస్ట్ మిషన్ కాబట్టి. నెక్స్ట్ డిఫెన్స్ అండి. సో ఒక విన్యాసం వార్తల్లో వచ్చింది, టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు ఎవ్రీ ఇయర్ వార్తల్లో వస్తుంది. ఇది 4th ఎడిషన్ మనకు. సో ఇండియా USA యొక్క ట్రై సర్వీసెస్ హాజరవుతున్నాయి. ఈ విన్యాసం పేరేంటి మనకంటే HADR అండి, హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే విపత్తు వచ్చినప్పుడు మానవ సహాయం ఎలా ఉండాలని చెప్పేసి వీళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకుంటారు. అమెరికా వాళ్ళు మనకు చెప్తారు, మనం వాళ్ళకి చెప్తాం. సో ఈసారి బంగాళాఖాతం హోస్ట్ చేస్తుంది తూర్పు ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. పర్టికులర్ ప్లేస్ చెప్పాలంటే AP లోపల విశాఖపట్నం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ హోస్ట్ AP అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, హార్బర్ దశ అంటే మీకు ఈ సీ ఫేజ్ అండ్ హార్బర్ ఫేజ్ 2 ఉంటాయి. హార్బర్ ఫేజ్ మీన్స్ మనం ఓడర్ రేవ్ పిలుస్తాం. సీ ఫేజ్ మీన్స్ ఆ ఓడర్ రేవ్ దాటుకొని సముద్ర జలాల్లో విన్యాసం చేస్తాము. సో టైగర్ ట్రయంఫ్ అమెరికా ఇండియా మధ్య HADR ఎక్సర్సైజ్, హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్, ఇది స్కిప్ చేయవచ్చు బట్ హిందూ పేపర్లో వచ్చింది. దేవరాయ 1, ఈయన సంగమ వంశం. సో ఈయన యొక్క రాగి పలకలు బెంగళూరు లోపల ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఫేమస్ అంటే జనరల్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎవరు సంగమ వంశస్థుల యొక్క రాజచిహ్నం మనకు వరాహం అని చెప్పేసి పిలుస్తాం, పంది ఉంటుంది. బట్ దీనికి బదులుగా ఈ రాగి పలక అనేది వామన మూర్తిని సూచిస్తుంది. సో ఇది కొంచెం మార్పు కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. సో సంగమ వంశం అని చెప్పేసి వెరీ ఫేమస్ కింగ్డమ్. నెక్స్ట్ అండి ఇంటర్నేషనల్ అఫేర్స్. సో 6th బిమ్స్టెక్ సమ్మిట్ అండి, మన 5th 2022లో జరిగింది కొలంబో లోపల. సో 6th బ్యాంకాక్ హోస్ట్ చేస్తుంది కాబట్టి వెరీ ఫేమస్ అండి, గుర్తుపెట్టుకోవాలి బిమ్స్టెక్ సమ్మిట్. సో 6th బ్యాంకాక్ హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి మనకు, సో ప్రాస్పరస్ అంటే సుసంపన్నమత, రెసిలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మన PM మోడీ గారు దీనికి హాజరవుతున్నట్టుగా మనకు తెలిసింది కాబట్టి సో వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం బిమ్స్టెక్ చూస్తే ఈ నోట్స్ మొత్తము మనం కాపీ చేసినాం. ఎక్కడ నుంచి అంటే 2024 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్ హనీ జేస్ అకాడమీ నోట్స్ నుంచి మనం కాపీ చేయడం జరిగింది. సో ఎలా ఉందో అలా రాసి పెట్టేసినాం కంప్లీట్గా. ఇంటర్నేషనల్ అఫేర్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీ కావచ్చు, 2024 అప్డేట్స్ నోట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు జనవరి నుంచి డిసెంబర్ దాకా అంశాల వారీగా ఇవ్వడం జరిగింది. అది ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తాం మనం దాన్ని, బట్ అది ఒక బేసిక్ లాగా ఆ ఇయర్ నోట్స్ బాగా పనికొస్తుంది. వాట్ ఈస్ ద బిమ్స్టెక్, ఇదంతా ఫుల్ ఫామ్ అండి. బంగాళాఖాతంలో ఉన్న దేశాలు అన్నీ కూడా సో సహకారం చేసుకుంటాయి. ఒక 14 అంశాలు సహకారం చేసుకుంటాయి. శ్రీలంక కావచ్చు,
మయన్మార్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, భూటాన్ అండ్ నేపాల్ ప్లస్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. 1997లో మనకి బ్యాంకాక్ ద్వారా ఇది ఏర్పాటు కావడం జరిగింది. సో దాన్ని ఫస్ట్ బిస్టెక్ అని చెప్పేసి పిలిచారు. ఎందుకు? బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ 4 కంట్రీస్ ఉండే. 97లో మయన్మార్ మనకు యాడ్ అయింది, అప్పుడు బిమ్స్టెక్ అని చెప్పేసి పిలిచినాం. 2004లో నేపాల్, భూటాన్ యాడ్ అయింది, దాన్ని బిమ్స్టెక్గా మనం మార్చుకున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక స్పెషల్ ఏంటి అంటే సౌత్ ఏషియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి, సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇవి. సో వీటి మధ్య కనెక్ట్ కలిగిన ఏకైక గ్రూపు బిమ్స్టెక్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి వెరీ ఫేమస్ అండి. సమ్మిట్ నెంబర్ 5 ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1 లోపల వచ్చిన ప్రశ్న, ప్రిలిమ్స్ లోపల. 22 కొలంబో హోస్ట్ చేసింది. వెరీ ఫస్ట్ టైం మనం బిమ్స్టెక్ గ్రూప్ కోసం అని చెప్పేసి ఒక చార్టర్ని ఒప్పందం ఆమోదించుకున్నాం. 2024లో ఇది అమల్లోకి వచ్చింది. సో బిమ్స్టెక్ యొక్క ఫస్ట్ సమ్మిట్ అని చెప్పేసి 2004లో మనకి బ్యాంకాక్ హోస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ది బ్యాంకాకే, 6th కూడా మనకి బ్యాంకాకే, గుర్తుపెట్టుకోవాలి. బిమ్స్టెక్ దేశాల కూటమి అని చెప్పేసి మెంబర్స్ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క ఒప్పందం వెరీ ఫస్ట్ టైం 2022లో కొలంబోలో ఆమోదించబడింది. 2024లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ అండి, సో 3 అపాయింట్మెంట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి, అందులో 2 మహిళలు అండి. ఫస్ట్ చూస్తే షిరిల్లే బోచ్వే అని చెప్పేసి పిలుస్తాం. కామన్వెల్త్ కూటమి యొక్క సెక్రటరీ జనరల్గా 2వ మహిళ అండి. ఎక్స్ప్రెస్ పేపర్లో ఫస్ట్ మహిళ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆఫ్రికా నుంచి ఫస్ట్ మహిళ ఈమె, ఓవరాల్గా 2nd మహిళ. సో ఆఫ్రికా కాబట్టి మనకి ఘనా కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పూనం గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియామకం పొందింది. సో మైకేల్ దేవపాత్ర పదవి కాలం అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో ఈ పూనం గుప్తా వచ్చింది. సో వెరీ ఫేమస్ మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. స్వామినాథన్ అయ్యర్, ఐఆర్డిఏ సంస్థ అంటే భారతదేశం లోపల బీమా రంగాన్ని ఈ సంస్థ కంట్రోల్ చేస్తుంది. సో అది ఫుల్ టైం మెంబర్గా ఈ వ్యక్తి వచ్చాడు. సో ఈయన 62 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ఉంటాడు, లేదా 5 years పదవి కాలం ఏది ముందైతే అది అప్లికేబుల్ అవుతుంది. సో ఐఆర్డిఏఐ సంస్థ యొక్క ఫుల్ టైం మెంబర్ స్వామినాథన్ అయ్యర్. మీరు ఆన్సర్ చేయండి. ఐఆర్డిఐ సంస్థ అనేది బీమా రంగం లోపల అపెక్స్ బాడీ. అయితే ఈ సంస్థ యొక్క ఏర్పాటుకి ఏ కమిటీ సూచించింది? దాంతోపాటు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది? ఒకసారి మీరు ఆన్సరు చేయండి. సో నెక్స్ట్ అండి, సమ్మిట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ మీద ప్రపంచంలో 2వ సమ్మిట్ ఇది. WHO కొలంబియా హోస్ట్ చేసింది. సో ఫస్ట్ సమ్మిట్ 2018 లోపల జెనీవా హోస్ట్ చేస్తే, ఇది 2nd కాబట్టి కొలంబియా గుర్తుపెట్టుకోవాలి. కార్టెజెనా అనేది కొలంబియాలో ఉన్న ప్రాంతం పేరు. సో నెక్స్ట్ స్పోర్ట్స్ అండి, మెన్ ఆసియా హాకీ అని చెప్పేసి సో మనకి రాజ్గిర్ హోస్ట్ చేస్తుంది ఫ్రమ్ బీహార్. ఇది 29th ఆగస్టున స్టార్ట్ కాబోతుంది. సో ఇది కరెంట్ అఫైర్స్ అండి. నేను తెలుగు పేపర్స్ కవర్ చేయలేదు, ఈరోజు ఒక్క పేపర్ కవర్ చేయలేదు. తెలంగాణ అండ్ ఏపీ న్యూస్ రేపు కవర్ చేద్దాం, రైట్. సో ఇన్ఫ్యాక్ట్ మనం చూద్దాం ఒకసారి. ఈ సొసైటీ మనము ఏప్రిల్ 10న దాదాపుగా క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఏప్రిల్ 10న ఆల్మోస్ట్. సో మీరు సపోర్ట్ కావాలి. వై? బికాస్ మనం హైదరాబాద్లో మీ అందరికి తెలిసిన వెల్ నోన్ ఫ్యాకల్టీ తీసుకొస్తున్నాం. సో మన కోసమే స్పెషల్ క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు అందుబాటులో ఉన్న ప్రైస్ రావాలి అంటే ఎక్కువ మంది తీసుకునే ప్రయత్నం చేస్తే మనం తక్కువ ప్రైస్ పెట్టవచ్చు. సో హైదరాబాద్ ఫ్యాకల్టీ కాబట్టి ఎక్కువే తీసుకుంటారు, చాలా బాగా తీసుకుంటారు. కాబట్టి మీ సపోర్ట్ అవసరము. సో మనకి సొసైటీ అని చెప్పేసి టీజీపీఎస్సీ వాళ్ళకి పేపర్ 2 50 మార్క్స్ సిలబస్ ఉంది. తర్వాత ఏపీపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 2లో ప్రిలిమ్స్కి 30 మార్క్స్ ఉంది. ఇంకా మీరు కోరినట్లయితే మెయిన్స్ కూడా సార్ చెప్పడం జరుగుతుంది, మెయిన్స్కి కూడా ఇదే కోర్సు లోపల. సో కాబట్టి మళ్ళీ మనకు వీక్లీ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. సో మన దగ్గర ఏ కోర్స్ తీసుకున్నా ఎగ్జామ్స్ లేకుండా ఇంతవరకు ఏ కోర్స్ లేదండి. ప్రతి దాంట్లో ఎగ్జామ్ ఉంటుంది. అది వీక్లీ కావచ్చు, యూనిట్ టెస్ట్ కావచ్చు, డిపెండ్ ఆన్ ది సబ్జెక్ట్ మనకి. సో ఇది కూడా 50 మార్క్స్ కాబట్టి సో పాలిటీ 50 మార్క్స్ కవర్ అవుతుంది,
ఇది 50 మార్క్స్ కవర్ అవుతుంది. మోడర్న్ ఇండియా హిస్టరీ ఆల్రెడీ మనం చెప్పినాం. సో మీకు స్పెక్ట్రమ్ సిరీస్ మొత్తం చెప్పినాం, లైన్ టు లైన్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మనకు పేపర్ 4 కంప్లీట్గా అందుబాటులో ఉంది యూట్యూబ్ క్లాసులలో. మనం డైలీ ఎగ్జామ్స్ రాస్తున్నాం. రేపు యూనిట్ టెస్ట్ ఉంది మీకు ఈ ముల్క్ ఉద్యమం మీద ఉన్న ఆపరేషన్ పోలో మీద. పేపర్ 3 మన విజయవంతంగా కంటిన్యూ అవుతుంది. పేపర్ 2 కూడా పాలిటీ సొసైటీ అందుబాటులోకి దాదాపుగా వచ్చినట్టే. సో ఇంకేంటి మీకు ఇక అన్సెంట్ హిస్టరీ, మిడ్వల్ హిస్టరీ, తర్వాత తెలంగాణ హిస్టరీ, ఈ 3 ఎక్కువ టాపిక్స్ ఏం కాదండి. ఇవన్నీ ఎవరు చెప్పినా వితిన్ 20 డేస్లో అయిపోతుంది. ఇక పేపర్ 1లో మనకి జాగ్రఫీ ఒకటి పెండింగ్ ఉంటుంది. ఎస్ఎన్టీ మనమే చెప్తాము ఏపీపీఎస్సీ వాళ్ళతో కలుపుకొని. సో కాబట్టి ఎస్ఎన్టీ విషయంలో ఇబ్బంది లేదు. సో జాగ్రఫీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి అండ్ మెంటల్ ఎబిలిటీ ఒకటి, ఈ 3 కనుక మనకి మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తే సో గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అయిపోతుంది. వన్ థింగ్ రిమెంబర్ అండి, సో మనం ప్రాఫిట్ కోసం అని చెప్పేసి ఎప్పుడు థింక్ చేయం. యాస్పిరెంట్ బాగుండాలి, మన కొటేషన్, మన మోటో కూడా అదే. సో కంప్లీట్గా మనం కాకుండా వేరే వాళ్ళు 100 JS అకాడమీలో చెప్తున్నా అని చెప్పేసి తీసుకుంటే వాళ్ళు వెల్ నోన్ అండ్ టాప్ ఫ్యాకల్టీ అయి ఉంటారు. అదే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.